ఈ టెంపుల్ వచ్చేసి రాజరాజ చోళ 1 వాళ్ళ సన్ కట్టిండంట, రాజేంద్ర. మస్తుంది ఇది. ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఫుడ్ మీల్స్ తింటున్నా. ఎదురుగానే చోళాపురం టెంపుల్, ఇక్కడ మీల్స్ మస్తుంది కదా వ్యూ. నేనైతే టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుండి 110 కిలోమీటర్స్ ఉంది నాకు మన తంజావూరు వచ్చేసి. ఫుల్ వేడి, ఎంత వేడి అంటే తట్టుకోలేనంత వేడి. సముద్రం ఇక్కడ నుండి కొంచెం దగ్గరలోనే ఉన్నది, ఒక 60-70 కిలోమీటర్స్. అందుకే ఫుల్ హ్యూమిడిటీ చాలా ఉంది. అండ్ చిదంబరం వస్తే కంపల్సరీ ఇక్కడ నాడి జోసం చెప్తారంట, కంపల్సరీ చూపించుకోరు ఎవరైనా వస్తే, అంటే నమ్మకం ఉన్నవాళ్ళు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు, కానీ నేను వీడియోలో చూస్తుండే. చిదంబరం అలా ఒక 12 ఫ్యామిలీ మెంబర్స్, లైక్ వాళ్ళ కాందానాలు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారంట మన బొటనేల్, లెఫ్ట్ హ్యాండ్ బొటనేల్ ఫింగర్ ప్రింట్ తోటి మన జాతకం చెప్తారంట. పంతులు స్వామి ఏం కట్టుకొట్టుకుంటావా ఫ్లాష్ మ్యాన్. ఏదైనా మంచిగా లంచ్ చేస్తా 2 o'clock అట్లా. మీల్స్, సాంబారు, రసము. ఇప్పుడే ఇట్లా ఉందిడా. సమ్మర్లో వస్తే మాత్రం ఇక స్నానం చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత పచ్చిగా అయిపోతారు. నేను లాస్ట్ ఇయర్ అరుణాచలం పాండి వచ్చిన, ఎప్పుడు మార్చ్లో, అప్పుడే సుఖాలు కనిపించినాయి. అంటే ఇంకా ఏప్రిల్ మే అర్థం చేసుకోరు, మీ ఊహకే వదిలేస్తున్నా, అంతకు మించి ఉంటుంది ఇక. నేను ఆ సిటీలో నుండి బయటకు వచ్చిన, నాకు ఒక సింగిల్ లేన్ హైవే అయితే తగిలింది. సూపర్ ఉంది హైవే, బట్ సింగిల్ లేనే. రోడ్ మీద బండ్లే లేవు అసలు. ఈడికించి మనకి తంజావూరు వచ్చేసి ఎగ్జాక్ట్ 96 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ తిరుచినపల్లి వచ్చేసి 120 ఉన్నది. అంటే నాకు తెలిసి తంజావూరు నుండి తిరుచినపల్లి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అనుకుంటా. లైక్ శ్రీరంగం టెంపుల్ అవన్నీ, తిరుచినపల్లి, శ్రీరంగం ఇవన్నీ ఒకటే. మనకు అక్కడ టైం ఉండి ఛాన్స్ ఉంటే శ్రీరంగం కూడా పోయేసేద్దాం. ఎన్ని టెంపుల్ తిరిగినాం, ఆ శ్రీరంగం స్వామి, మన రంగనాథ స్వామి, ఆ స్వామి దగ్గర కూడా పోయి దర్శనం చేసుకొని వద్దాం. కుంభకోణం 42, తిరుచినపల్లి 123, కుంభకోణం 42 అంట. కుంభకోణం కాఫీ తాగాల, పోతా అదేతో వాళ్ళకెళ్ళి కుంభకోణంలో ఒక కాఫీ తాగిపోదాం. మనకి అలా ఏం లేదు, ప్రస్తుతం 6 గంటల వరకు మనం తంజావూరు పోయినా మనకు ప్రాబ్లం లేదు. వచ్చేసినాం మనం గంగాయికొండ చోళాపురం. ఇదే అది చోళాపురం టెంపుల్. నాకు తెలిసి మళ్ళీ ఇక్కడ గోప్రో అలౌ చేయడు. ఈ టెంపుల్ వచ్చేసి రాజరాజ చోళ 1 వాళ్ళ సన్ కట్టిండంట, రాజేంద్ర. మస్తుంది ఇది. అసలు ఏమన్నా బిల్టీ చేసిరా ఇది. ఫోన్లో కూడా వీడియో నాట్ అలౌడ్ అంట. ఎట్లా మెల్లగా తీస్తున్నాడా.
ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఫుడ్ మీల్స్ తింటున్నా. ఎదురుగానే చోళాపురం టెంపుల్ ఇడ మీల్స్ మస్తు ఉంది కదా వ్యూ. ఇప్పుడు అయితే లంచ్ చేసేసుకున్నా. మంచిగా మీల్స్ జబర్దస్త్ ఉండే. జస్ట్ 100 రూపీసే. నేను ఇప్పటివరకు తిన్న అన్ని జాగాల కంటే ఇదే చాలా తక్కువ. మొన్న బ్రేక్ఫాస్ట్ కూడా దీనికంటే ఎక్కువ ఉండే కంచిలా. ఇదైతే డెడ్ చీపు. 100 రూపీస్ అన్లిమిటెడ్ మీల్స్. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు తంజావూరు వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. అండ్ 1.5 అవర్ టైం అయితే చూపిస్తుంది మ్యాప్. మనం ఆ బైపాస్ నుండి రైట్ తీసుకోగానే రైట్ తీసుకోగానే మనకి ఏమంటారు తంజావూరు సీదా ఒకటే తవ్వ. అండ్ యాక్చువల్గా ఇది మనం రేపు కవర్ చేస్తుండే ఇది ఈ చోళాపురం టెంపుల్. బట్ మనకు తోవలనే ఉంది కాబట్టి ఇవాళనే కవర్ చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇంత దూరం వచ్చుడు ఎందుకు అని చెప్పేసి ఒక 10 కిలోమీటర్ల డీటోర్ తీసుకున్నా. మధ్యలో 10 కిలోమీటర్లు కూడా ఐ థింక్ 5 కిలోమీటర్లు అంతే. ఇప్పుడు వీడికి మనం రైట్ తీసుకొని సీదా ఒక్కటే టోవా తంజావూరు. కానీ ఏమన్నా కిరాకుండేనా ఆ టెంపుల్. ఇదే ఇట్లుంటే బృహదేశ్వర టెంపుల్ ఇంకెంత పెద్దగా ఇంకెంత మంచిగా ఉంటుందో ఆలోచించండి. సూపర్ ఉండే అసలు. అండ్ లోపల ఫోన్తో కూడా వీడియో రికార్డ్ చేయనిస్తలేడు ఆ సెక్యూరిటీ గార్డు. బట్ మళ్ళీ ఈడ కూడా సేమ్ సినారియో. ఏది మన మహాబలిపురంలో చూసినాం కదా, పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్లు వేసుకొని వస్తారు. అలానే కూడా ఏమంటలేడు, ఫోన్లో కూడా తీనిస్తలేడు. ఏందో ఏమో మళ్ళీ ఓన్లీ ఫొటోసే అన్నాడు. ఎట్లా అట్లా వీడియోస్ అయితే తీసిన కొన్ని. తంజావూరు దగ్గరలోకి వచ్చేసిన. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు రూమ్ చూస్తున్నా. ఒక రూమ్ అయితే చూసిన లైక్ గోఐబీబులో 1100 ఉంది. మ్యాప్ పెట్టుకొని సీదా అక్కడికే పోతున్నా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఇంకేమైనా తక్కువ బార్గింగ్ చేస్తే తక్కువకు దొరకవచ్చు. అందుకే పోతున్నా. వెల్కమ్ బ్యాక్ అగైన్. అమ్మ ఎప్పుడు కనిపోయినంత సుక్కలు కనిపించినాయి ఇవాళ. రూమ్ దొరికిపోయింది ఒక 5 నిమిషాలలోనే. రూమ్ దొరికినాక సుక్కలు కనిపించినాయి. హైలైట్ ఏమైందంటే నేను ఆన్లైన్లో ఒకటి రూమ్ చూసుకుంటే గోఐబీబులో లైక్ టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో. సరే గోఐబీబులో ఎందుకు డైరెక్ట్ మీకు చెప్పిన డైరెక్ట్ పోయి మాట్లాడుకుంటా అని చెప్పేసి. సో డైరెక్ట్ పోయి మాట్లాడినాక 2400 2 days కన్నది. సరే అని చెప్పేసి పేమెంట్ చేసేసి ఇట్లా సామాన్ పైకి పెట్టేసి ఇట్లా కూర్చున్నా అంతే. ఆంటీ పిలిచింది. మళ్ళీ కింద ఒక ఆంటీ ఉండే లైక్ ఏమంటారు పనిచేసే ఒక ఆమె రిసెప్షన్లో. సరే అని చెప్పి కిందికి పోతే ఇంకొకడు మేనేజర్ కూడా కాల్ చేసిండు ఆమెకి, రూమ్స్ అవైలబుల్ లేవు, పైసలు ఇచ్చేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను మనతో మాట్లాడినా మేనేజర్తో మాట్లాడి గోఐబీబుల్ అవైలబుల్ ఉన్నాయి మరి ఈడెందుకు లేవు అంటే దాంట్లో ఉంటే బుక్ చేసుకోమని అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ పేమెంట్ చేసిన. అదెంత 2380 చేంజ్. లాస్ట్కి ఈమెకి ట్రాన్స్లేషన్ అర్థమవుతలేదు. ఎవరైతే కింద ఆంటీ ఉన్నదో ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏం రాదు, ఒక తమిళ్ తప్ప. ఇప్పుడు నేను ఆమెకి చెప్తే అర్థమవుతలేదు. ఆమెకి ఇట్లా మీ మేనేజర్ చెప్పిండు గోఐబీబుల్ బుక్ చేసుకోమని చెప్పిండు. ఏవైతే ఫస్ట్ కట్టిన అమౌంట్ ఉన్నాయో 2400 అవి నాకు రిటర్న్ ఇచ్చేస్తా అన్నాడు. అంటే ఆమెకు అర్థమవుతలేదు. 2400 రాలే అంటుంది. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల నా తలకాయ కాలు మొత్తం పైన కింద అయినాయి. ఇట్లా కాదని చెప్పి మా ఆఫీస్లో ఒక ఆమె ఉండే లైక్ ఆమె తమిళ్. ఆమెకు ఫోన్ చేసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈమెకు అర్థమైన తర్వాత జర శాంతం పడ్డది ఆమె.
ఇప్పుడు 7 o'clock వాడు రిసెప్షన్ వాడు వస్తాడంట, వాడికి జర ఇంగ్లీష్ వస్తుందంట. వాడు వచ్చినాక నాకు మిగతా అమౌంట్ అయితే రిఫండ్ చేస్తాడంట. సుక్కలు కాదు, దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నాతోనే కాదు, నాతోనే ఇంకో ఇద్దరు చెక్కింగ్ చేస్తుండే, వాళ్ళకు కూడా సేమ్. వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుర్రు. మళ్ళీ మేనేజర్ గారు ఫోన్ చేసిండు, క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసిండట. నేను ఏదో ఇక నాకు ఇప్పుడు ఓపిక లేదు మళ్ళీ వేరే హోటల్ చెక్ఇన్ చేసి దోలాడుకునే అంత. అండ్ మనకి బృహదేశ్వర్ పక్కనే ఉన్నది అని చెప్పేసి సరే అని చెప్పి మళ్ళీ గోవాయి బిబోలో బుక్ చేసిన. ఇంకా గోవాయి బిబోనే నాకు తక్కువ పడ్డది దీనికంటే. నాకు డైరెక్ట్ 2400, గోవాయి బిబోలా ఒక 50 రూపాయలు తక్కువనే పడ్డది. 2, 3, 4, 5 సంథింగ్ ఏమో పడ్డది, లైక్ 2345 రూపీస్. కానీ రూమ్ అయితే మంచిగానే ఉంది, ఏసీ కూడా ఉంది. ఇక ఇలా బయటకైతే ఎక్కడ వేయలేదు. పొద్దున్న నుండి తిరిగి నడిపి అక్కడ తిరిగి ఫుల్ అలసిపోయినా. కొంచెం సేపు ఇక రెస్ట్ తీసేసుకొని లాగిన్ చేసుకుంటా. నాకు ఈరోజు పని ఉంది. రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఏమో 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఓపిక ఉన్నంత వరకు తిరుగుతా. ఆ తర్వాత ఎల్లుండి పొద్దున్న ఎల్లుండి ఆలోచిద్దాం. ఇది ప్లాన్ ఇప్పటివరకు అయితే. కొంచెం సేపు అయితే వండుకొని లేచిన, టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక ఫుడ్ కూడా బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నా, లాగిన్ కూడా చేసేసిన. అగో మన సంసారం ఆల్రెడీ ఆడ పెట్టిన. ఇక ఫుడ్ బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్న. ఏంది అదో హోటల్ కన్నప్ప బిర్యానీ అంట, బాగానే ఉంది, ఓకే. ఇక తినేసి నేనైతే పండుకోను, వీడియో కోసం పండుకున్నా అని చెప్తున్నా. బట్ 2 గంటలకు మేల్కొనే ఉండాలి. మార్నింగ్ అయితే డ్రోన్ షాట్ ట్రై చేద్దాం, అగర్ మబ్బులు ఏం లేకపోతే మంచిగా. రేపు కాకపోతే ఎల్లుండి కూడా ట్రై చేద్దాం. ఏదో ఒక రోజైనా మంచి షాట్ వస్తుందని అనుకుంటున్నాను నేను కూడా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.